గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మార్చి 22 ఉదయం 7 LVCC వర్సెస్ KPCC. మరి కొద్ది నిమిషాల్లో మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. KPCC టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ సండే 22 మార్చ్ KPCCకి మరియు హ్యాపీ క్రికెట్ టీంకు మధ్య మ్యాచ్ జరుగుతుంది. అండ్ KPCC క్రికెట్ టీం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆబిద్ గారు తొలి ఓవర్ ప్రారంభించారు. అండ్ స్ట్రైక్లో అమ్రు గారు అండ్ నాన్ స్ట్రైక్లో సుభాన్ గారు కంబ్యాక్ ఇస్తున్నారండి. సుభాన్ గారు చాలా మ్యాచ్ల తర్వాత మనం క్లియర్గా స్క్రీన్ మీద చూడొచ్చు సుభాన్ గారిని ఎన్నో రోజుల తర్వాత. గుడ్ బాల్, షాట్కి ప్రయత్నం, ఎక్స్ట్రా కవర్స్ మీదుగా 2Dకి ఛాన్స్ ఉంది. యా, గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ అండి. ప్రతి ఒక్కరు సుభాన్ భాయ్ గురించి కోరుకుంటున్నారు. ఆయన మంచి ఇన్నింగ్స్ ఆడాలని ఇవాళ. విష్ ఆల్ ద బెస్ట్ టు హిమ్. వైట్ బాల్, వైట్ డెలివరీ. బౌలర్ తన లైన్ని మిస్ చేసుకున్నారు. అది ఓకేనా? 25 ఓవర్స్ అంటారు. అమరు గారు స్ట్రైక్లో షాట్కు ప్రయత్నం, బట్ నేరుగా బంతి ఫీల్డర్ చేతిలోకి. అమరన్న నిన్నటి ఫీల్డింగ్ మళ్ళీ చేస్తారని అంతా భావిస్తున్నాం. గుడ్ డెలివరీ. కాటన్ బౌల్కి అవకాశం ఉంది, బట్ అది కష్టం. ఇట్స్ అ బౌండరీ. 25 30 25 కదా, 25 ఓవర్స్ అసలు స్కోరే లే ఇంకా. ఓవర్లో చివరి బంతి అండ్ ఇట్స్ అ డాట్. చెప్పండి ఫస్ట్ బాల్. బౌలింగ్ లోకి కెప్టెన్ సంతోష్ గారు వచ్చేసారండి. ఇది మంచి రైవలరీ. సుభాన్ భాయ్ వర్సెస్ సంతోష్ అన్న. గుడ్ కాంటెస్ట్ బిట్వీన్ దెమ్. చూద్దాం ఏం జరుగుతున్నది. షాట్ కు ప్రయత్నం. తొలి బంతినే షాట్ ఆడాడు సుభాన్ గారు. యాజ్ యూజువల్ ఏం మారలేదు, తగ్గేదే లేదన్నాడు సుభాన్ భాయ్ గారు. చూద్దాం ఈ ఓవర్లో ఏం జరుగుతున్నది చూద్దాం. మళ్ళీ షాట్ కి ప్రయత్నం, బట్ బాల్ ఇస్ ఇట్ ద ఆర్కర్. మూడవ బంతి షాట్ కు ప్రయత్నం, నో మ్యాన్స్ ల్యాండ్ అండ్ ఇట్స్ 4 6 డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా బంతిని తట్టి పడేసాడంతే. గ్రేట్ షాట్ అది. 6 జస్ట్ ఒక పంచ్ ఇచ్చాడంతే డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా. బాల్ ఓ నిలిపింది. కెప్టెన్ కంబ్యాక్ ఇస్తారా? షార్ట్ పిచ్ బాల్ అండ్ క్యాచ్ కి అవకాశం. శ్యామ్ అన్న దానికి క్యాచ్ అందుకున్నారు. అయ్యయ్యో, షాట్స్ కు ప్రయత్నిస్తూనే సుభాన్ భాయ్ గారు వెనుదిరిగారు పెవిలియన్ కు. బయట బాల్. దిస్ సో బ్యాడ్ షాట్. బ్యాటింగ్ లోకి కొత్త బ్యాట్స్మెన్ తరుణ్ గారు. అండ్ తొలి బంతినే బౌండరీగా మలిచారు ఆయన. ఈ గ్రౌండ్ లో అతనికి డెబ్యూ మ్యాచ్ అండ్ ఫస్ట్ టైం ఈ గ్రౌండ్ లో ఆడుతున్నారు ఆయన. వి విష్ ఆల్ బెస్ట్ టు హిమ్. ఓవర్లో చివరి బంతి కెప్టెన్ విసిరాడు వేగంగా. గుడ్ డిఫెన్స్ అండి తరుణ్ గారి ద్వారా. అండ్ రాజు 2 ఓవర్లు ముగిసేసరికి స్కోర్ 17 రన్లు రాబట్టి ఒక వికెట్ కోల్పోయింది
కేపీసీసీ. బౌలింగ్లోకి ఆబిద్ అన్న. సూపర్ బాల్ అండి. అండ్ మిస్ఫీల్డ్, చిన్న మిస్ఫీల్డ్ శ్యామన్ గారి ద్వారా. బంతి 4కి అయితే అవకాశం లేదు. స్టూడీ షాట్ కు ప్రయత్నం, కీపర్ క్యాచ్. అమరు గారు వెనుదిరుగుతున్నారు. వెంటనే వికెట్లు పడుతున్నాయి కేపీసీసీకి. బ్యాట్స్మెన్స్ అది గమనించుకోవాలి. అండ్ బ్యాటింగ్లోకి పవర్ ప్లే హిట్టర్ అండ్ పవర్ ప్లే వీరుడు జహీర్ గారు. జహీర్ గారు దిగడంతో ఫీల్డ్ ప్లేస్మెంట్లో చేంజెస్ జరిగాయి. అండ్ చూద్దాం ఈ బాల్ ఏమవుద్దో. షాట్కి ప్రయత్నం, సూపర్ షాట్. అది కవర్స్ మీదుగా తట్టాడు బ్యాట్స్మెన్. 4. గమనించాలి, ప్రతి బ్యాట్స్మెన్ తొలి బంతిని 4గా మలుస్తున్నారు. సూపర్ బాల్ అండి, సూపర్ బాల్. లెగ్ కానీ లేకపోయినట్లయితే లెగ్ స్టిక్ ఎగిరి కీపర్ చేతిలో ఉండేది. సూపర్ బాల్ అది. దాన్ని చాలా చక్కగా డిఫెన్స్ చేశారు జహీర్ గారు. సూపర్ బౌలింగ్ చేస్తున్నారు ఆబిద్ గారు. సూపర్ బాల్ అగైన్. బ్యాట్స్మెన్ ఫ్రంట్ ఫుట్ ఎక్కి షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు, బట్ కనెక్షన్ కుదరలేదు. సో ఇట్స్ డాట్. ఓవర్లో అయితే చివరి బంతి. బ్యాట్స్మెన్ ఏం చేస్తాడో చూద్దాం. ఇట్స్ డాట్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్. 3 ఓవర్లు ముగిసేసరికి 22 పరుగులు రాబట్టి 2 వికెట్లు కోల్పోయింది కేపీసీసీ. అండ్ బౌలింగ్లోకి కెప్టెన్ సంతోష్ గారు. గ్రేట్ బాల్ అండి. సంతోష్ గారు యార్కర్లు దింపుతున్నారు. అండ్ రన్అట్కి అయితే అవకాశం ఉంది. సూపర్ బాల్ అండ్ షాట్ కు ప్రయత్నం. గాల్లో బంతి, క్యాచ్ కాట్ బై ఆబిద్ గారు. సూపర్ క్యాచ్ అది. ప్రేక్షకుల కోరిక మేరకు క్రీస్లోకి యూసఫ్. వెంటనే వికెట్లు కోల్పోతున్న కేపీసీసీ టీం. అద్భుతమైన బౌలింగ్తో రాణిస్తున్న సంతోష్ అన్న. ఆయన పవర్ ప్లే బాల్లు చేసింది షరీఫ్. యాడో మారుమూర ప్రాంతంలో ఉన్నాడు, తీసుకొచ్చి ఆయన్ని పవర్ ప్లే బౌలర్గా గుర్తింపు పొందించాడు. మరో మంచి బాల్, మంచి డిఫెన్స్ అని చెప్పుకోవాలి యూసుఫ్ నుంచి. మరో మంచి బాల్. సింగిల్ రన్. ఓవర్ ముగిసింది. స్కోర్ ఎంత?
ఆబిద్ 3వ ఓవర్ లెగ్ సైడ్ బంతి వైడ్ మీదగా. ఒక మంచి పుల్ షాట్, రన్అట్ అయ్యే ఛాన్స్ ఆబిద్ ద్వారా, కానీ రన్అట్ లేదు. బ్యాట్స్మెన్ కన్ఫ్యూజన్. ఒక పరుగు కోసం వికెట్ ని కోల్పోతున్నది కేపీసీసీ టీం. ఒక మంచి బాల్ సునాయాసంగా ఒక సింగల్ యూసుఫ్ ద్వారా. తగిలింది కాలు. ఒక షాట్ కి ప్రయత్నం జహీర్, కానీ అద్భుతమైన బాల్తో ఆబిద్. ఆనంద ఉత్సవాల్లో హ్యాపీ క్రికెట్ టీం. ఒక మంచి షాట్ లాంగ్ ఆఫ్ మీదగా మంచి షాట్ జహీర్ ద్వారా. మాటలు చెప్పినంత ఈజీ కాదమ్మా, పోయి బాల్ తేవాలా సునీల్. ఒక మంచి సింగల్ తీసే ప్రయత్నం, కానీ రన్అట్ అయ్యే ఛాన్స్. మంచి కాల్ యూసుఫ్ ద్వారా. హ్యాపీ సూపర్ షాట్, అద్భుతమైన షాట్ అని చెప్పుకోవాలండి. మంచి షాట్, 4 పరుగులు యూసుఫ్ ఖాతాలోకి. మరో మంచి షాట్, ఖలీల్ మిస్ఫీల్డ్. సునాయాసంగా ఒక సింగిల్, 2వ రన్కి నిరాకరించిన బ్యాట్స్మెన్. హ్యాపీ వికెట్లు తీసిన స్కోర్ కొట్టించుకుంటా ఉన్నాడు. మరో షాట్కి ప్రయత్నం, బౌల్డ్ అయ్యే ఛాన్స్, జస్ట్ మిస్. లక్కీ బాయ్ జహీర్. ఈసారి మంచి షాట్, నేరుగా ఫీల్డర్ చేతికి. ఒక టాస్ బాల్, మిస్ఫీల్డ్, 4 రన్స్. యూసుఫ్ ఖాతాలోకి 4 పరుగులు. చాలా అద్భుతమైన షాట్ అండి. ఫుల్ టాస్ బాల్ ఆచితూచి జాగ్రత్తగా బౌండరీ తరలించాడు. ఒక షాట్కి ప్రయత్నం, అద్భుతమైన ఫీల్డింగ్ సంతోష్ అన్న ద్వారా. ఓవర్ 6 ఓవర్లకి 43 పరుగులు, 3 వికెట్లు. హ్యాపీ క్రికెట్ టీం. ఒక షార్ట్ బాల్ని గట్టిగా కొట్టే ప్రయత్నంలో డాట్గా మలిచిన జహీర్. మరో షాట్కి ప్రయత్నం, మరొక డాట్ బాల్. పవర్ ప్లే చివరి ఓవర్. స్కోర్ని లాగే ప్రయత్నంలో బ్యాట్స్మెన్స్. ఒక మంచి షాట్కి ప్రయత్నం, అది బ్యాట్కి పైన తీసుకొని నేరుగా కీపర్ చేతికి. మరో వికెట్ కోల్పోయిన కేపీసీసీ టీం. కేపీసీసీ టీం కెప్టెన్ కరీముల్లా బాయ్ రంగంలో దిగుతున్నాడు. ఈ ఆటని ఎంత త్వరగా ముగిస్తే అంత త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి భావిస్తున్న ఆపోజిట్ టీం. కరీముల్లా బాయ్ ఫస్ట్ సీనియర్ బ్యాట్స్మెన్ కేపీసీసీ టీం. ఖలీల్ మొదటి ఓవర్లోనే ఒక వికెట్ తీశాడు.
ఒక మంచి షాట్ కరీముల్లా బాయ్ ద్వారా పాయింట్ మీద వెళ్ళిపోయే ఛాన్స్, కానీ అద్భుతమైన ఫీలింగ్ ఇక్కడ. ఒక రన్ను ఖాతాలో వేసుకున్నాడు. ఫీలింగ్లో మార్పు. ఒక మంచి బాల్ ఖలీల్ ద్వారా. ఒక మంచి బాల్ ఖలీల్ నుంచి, మరొక డాట్ బాల్. ఓవర్. పవర్ ప్లే ముగిసింది. ఒక సింగిల్గా ప్రయత్నం, కానీ రన్నర్ నిరాకరించాడు. మరొక షాట్ బాల్ గట్టిగా కొట్టే ప్రయత్నం కరీముల్లా బాయ్, కానీ అది పైకి ఎత్తకుండా కిందకు కొట్టాడు. ఆబిద్ మిస్ఫీల్డ్ చేశాడు. 2 పరుగులు లభిస్తాయా లేదా చూడాలి. కరీముల్లా బాయ్ 2 రన్నుకి ప్రయత్నం, కానీ యూసుఫ్ వద్దన్నాడు. లోకి పరిగేయాలి, జాగింగ్ చేయకూడదు. ఆయన బాల్ కోసం వెళ్తున్నాడా లేకుంటే దేనికోసం వెళ్తున్నాడా అనేది అర్థం కావట్లేదు. ఒక మంచి షాట్ యూసఫ్ నుంచి, అది నేరుగా బంతి ఫీల్డర్ చేతికి. అద్భుతమైన ఫీలింగ్ అని చెప్పుకోవాలి ఆబిద్ ద్వారా. మంచి షాట్ నేరుగా ఫీల్డర్ చేతికి. రన్ మిస్ఫీల్డ్, అయినా సింగల్ లభించలేదు. కరీముల్లా బాయ్ సునాయాసమైన సింగిల్. ఖలీల్ అద్భుతమైన బాల్. మంచి దెబ్బ ఖలీల్. అద్భుతమైన ఫీలింగ్ నవీన్. కరీముల్లా బాయ్ గుడ్ షాట్. ఒక సునాయాసమైన సింగిల్ యూసుఫ్ ద్వారా. ఎటువంటి షాట్కి ప్రయత్నించడం లేదు యూసుఫ్. వికెట్లు పడిపోవడంతో కాసేపు పార్ట్నర్షిప్ని రన్ చేయాలని చెప్పి మనసులో అనుకుని ఆడుతున్నట్టున్నాడు. వాట్ ఏ షాట్! ఈ వయసులోనే ఇలాంటి దెబ్బలు కొడుతున్నాడంటే ఆయన వయసులో ఇంకా అలాంటి దెబ్బలు ఎన్ని కొట్టుంటాడు కరీముల్లా బాయ్. ఇలాంటి షాట్ ఆయనకే ఇలాంటి చాలా చాలా చిన్నవి అనుకుంటున్నాము. వా, చిన్న దెబ్బ కాదండి ఇది. గుడ్ షాట్, అద్భుతమైన షాట్. దెబ్బ కాదు, అది పెద్ద దెబ్బ. ఒక్క మళ్ళీ టాస్ బాల్, అది నో బై అయింది. ఫ్రీ హిట్ లభించే అవకాశం. ఈ ఫ్రీ హిట్ని ఏ విధంగా యూజ్ చేస్తాడో కరీముల్లా బాయ్ చూడాలి. ఫ్రీ హిట్కి మంచి ఫ్రీ హ్యాండ్స్. బ్యాట్స్మెన్కి ఇప్పుడు ఫ్రీ హ్యాండ్స్. గట్టిగా కొట్టొచ్చు, ఎట్టైనా కొట్టొచ్చు, ఏ పక్కనైనా కొట్టొచ్చు. మరొక షాట్ అని చెప్పుకోవాలండి. మరో ఒక షాట్, అద్భుతమైన షాట్. గుడ్ బ్యాటింగ్ కరీముల్లా బాయ్. ఆయన వయసుతో పని లేదండి, ఆయన షాట్లతోనే మెరుపునిస్తున్నాడు. ఖలీల్కి ఇది ఈ ఓవర్లో 2వ 6 అని చెప్పుకోవాలి. అద్భుతమైన బ్యాటింగ్తో కరీముల్లా బాయ్, కేపీసీసీ కెప్టెన్, ఒక ఫ్రీ హిట్ని మంచిగా ఉపయోగించాడు. చాలా అద్భుతమైన షాట్ అని చెప్పుకోవాలి. ఆయన స్ట్రాంగ్ జోన్ మిడ్ ఆన్ మీదుగా. వా, సెన్సిబుల్ క్రికెట్ అని చెప్తారు దీన్ని. సింగిల్ తీసే ప్రయత్నం, కానీ ఇక్కడ మంచి ఫీల్డింగ్ శామ్ ద్వారా, కానీ అద్భుతమైన బ్యాటింగ్ అని చెప్పుకోవాలి కరీముల్లా బాయ్. ఓవర్. కెమెరా తగలేదు కానీ శామన తగిలింది. 5వ ఓవర్ కోసం కెప్టెన్ హ్యాపీ. ఒక షాట్కి ప్రయత్నం యూసుఫ్, కానీ అద్భుతమైన బాల్.
ఆయన వయసుకు తగ్గట్టు బౌలింగ్ వేయాలని చెప్పి ప్రేక్షకులు అంటున్నారు. ఆయన 5వ ఓవర్ వేస్తున్నాడు ఈ వయసులో, కానీ ఎక్కడ పడిపోతాడో అని చెప్పి అందరూ ఆయన వంకే చూస్తూ ఉన్నారు. మరో డాట్ బాల్. మంచి షాట్ అని చెప్పుకోవాలి, గుడ్ షాట్. హ్యాపీకి పడింది పెద్ద 6. గుడ్ బ్యాటింగ్ యూసఫ్, మంచి స్ట్రెంత్తో గట్టిగా కొట్టాడు. చాలా దూరం వెళ్ళింది బాల్. హ్యాపీకి ఇది కోలుకోలేని దెబ్బ. వరుసగా 5 ఓవర్లు వేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఆయన వేస్తున్నాడు. ఆ ఛాన్స్ని బాగా ఉపయోగించుకుంటున్న మన యూసఫ్. అబ్బా, ఓ అద్భుతమైన షాట్ అని చెప్పుకోవాలి. ఇది 4 వెళ్తుందా లేదా చూడాలి, కానీ మధ్యలోనే ఆగిపోతుందా? లేదు, ఆగిపోయింది. 4 ఆగిపోయింది. ఇక్కడ బ్యాట్స్మెన్ 4 వెళ్తుందని చెప్పి వీళ్ళు కూడా రన్ తీయకుండా ఆగిపోయారు. కేవలం 1 పరుగు మాత్రమే లభించింది. గట్టిగా కొట్టే ప్రయత్నంలో నేరుగా ఫీల్డర్ చేతికి వెళ్ళే ఛాన్స్, కానీ అది ఫీల్డర్ కన్నా ముందే పడిపోయింది. కానీ ఒక సింగిల్. హ్యాపీ ఓవర్ ముగిచ్చాడు. 5 ఓవర్లు వేసాడు. 10 ఓవర్లు ముగిసేసరికి 69. 6 వికెట్లు కోల్పోయిన కేపీసీసీ టీం. ఒక మంచి షాట్ కరీముల్లాబాయ్ ద్వారా నేరుగా 4. బాలర్ పక్క నుంచి నేరుగా 4 కొట్టిన కరీముల్లాబాయ్ మంచి ఫామ్లో ఉన్నాడండి. ఏ ఓవర్ అయినా సూపర్గా బ్యాటింగ్ ఆడుతున్నాడు. ఎవరు వేసినా సరే నాకేంటి అని చెప్పి బ్యాటింగ్ చేస్తున్న కరీముల్లాబాయ్ మంచి సీనియారిటీతో అద్భుతమైన బ్యాటింగ్ ఆడుతున్నాడు. మరొక్క బంతిని గట్టి కొట్టే ప్రయత్నం, కానీ ఈసారి బ్యాట్కి సరిగా తగలలేదు. అది నేరుగా ఫీల్డర్ చేతికి కేవలం 1 పరుగు మాత్రమే. వావ్, స్లో బౌన్స్. అద్భుతంగా వేసాడు బాల్. ఒక మంచి షాట్కి ప్రయత్నం, కానీ అది 4 వెళ్తుందా లేదా చూడాలి. మరి ఆబిద్ అక్కడ ఫెయిలర్, కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. అది నేరుగా బౌండరీ వెళ్ళింది. 4 runs. వాట్ ఏ షాట్ అని చెప్పుకోవాలి. నేరుగా ఫీల్డర్ కదా లేదు. అద్భుతమైన క్యాచ్ అని చెప్పుకోవాలి, కానీ ఆయన వదిలేశాడు. ఆయన అద్భుతాలు చేస్తాడు కానీ చేయించుకోడు. ఆయన గ్రౌండ్ లో మాట్లాడతాడు. చేతికి వచ్చిన క్యాచ్ ని సునాయాసంగా కింద జారవిచ్చాడు సునీల్. అద్భుతమైన బాల్. శ్యామ్ బౌలింగ్ లోకి నేరుగా ఫీల్డర్ చేతికి 1 పరుగు. మంచి ఫామ్లో ఉన్న కరీముల్లాబాయ్ శ్యామ్ బౌలింగ్లో ఏ విధంగా ఆడతాడో చూడాలి. అద్భుతమైన బ్యాటింగ్తో ఇంకా మాట్లాడలే, క్యాచ్ వదిలేలా రాణిస్తున్న కరీముల్లాబాయ్ ఒక స్లో బంతిని గట్టి కొట్టే ప్రయత్నం. అది బౌన్స్ ఎక్కువ అవడం వల్ల బ్యాట్కి సరిగా తగలలేదు అనుకుంటాను, కానీ మిస్ అయింది డాట్ బాల్. ఈసారి మాత్రం అద్భుతమైన షాట్ అని చెప్పుకోవాలి. 1 bounce for 4 runs. కాదు, నేరుగా ఫీల్డర్ చేతికి కేవలం 1 పరుగు మాత్రమే. వాహ్, మంచి బాల్ శ్యామ్ ద్వారా. సునాయాసమైన సింగిల్. ఓవర్ త్రోకి ఇంకొక రన్. 1 పరుగుకి 2 పరుగులుగా మొలించిన ఫీల్డర్స్. వాహ్, అద్భుతమైన బాల్ శ్యామ్. కానీ అందులో ఒకటి న్యాయం జరిగిపోయింది. బాల్ ఎన్ని కాదు, 6 కొట్టిండు కదా. ఒక మంచి షాట్ యూసఫ్ ద్వారా. అది 6 వెళ్తుందా 4 వెళ్తుందా చూడాలి. 4 runs, 1 bounce for 4 runs. శ్యామ్కి చివరి బంతిలో మంచి 4 తరలించిన యూసఫ్. 12 ఓవర్లకి 87, 4 వికెట్లు. ఇంకా సునీల్ అన్న మాట్లాడి కరీముల్లాబాయ్ మంచి షాట్. 4 runs. వెళ్ళిపోయిందని
అద్భుతమైన ఫీలింగ్ అండి, అద్భుతమైన ఫీలింగ్ అండి. ఒక క్యాచ్, ఒక బౌండరీ. అద్భుతంగా ఫీలింగ్ చేస్తున్న సునీల్. ఇలాంటి అరుదుగా జరుగుతాయి కానీ ఇక్కడ రెగ్యులర్గా జరుగుతున్నాయి. కరీముల్లాబాయ్ ఈ ఊపులోనే మంచి స్కోర్ లాగేద్దాం అని చెప్పి ప్లాన్ చేసినట్టున్నాడు. ప్రతి బాల్ని గట్టిగా కొడుతూ ఉన్నాడు. ఈసారి మిస్ ఫీల్ అవ్వలేదు. నవీన్ మంచి ఫీల్డింగ్. ఆడ వై సునీల్ లేడు. ఒక ఫుల్ టాస్ బాల్. యూసుఫ్ ఈసారి ఎటువంటి మిస్టేక్ చేయలేదు. చాలా అద్భుతమైన షాట్ కొట్టాడు. 6 runs. గుడ్ షాట్ బాయ్ యూసుఫ్. ఈసారి గట్టి కొట్టే ప్రయత్నం. డాట్ బాల్. ఒక పరుగు. ఇప్పుడు కరీముల్లాబాయ్ మంచి ఫామ్లో ఉన్నాడు. అతనికి స్ట్రైక్ వచ్చి చాలాసేపు అయింది. ఆయన కూడా మంచి హిట్టింగ్లో ఉన్నాడు. అబ్బా, చిన్న దెబ్బ కాదండి కరీముల్లాబాయ్ ద్వారా. ఆ దెబ్బ 13 ఓవర్లకి 100 పరుగులు, 4 వికెట్లు కేపీసీసీ టీం. శామ్ ఒక మంచి పేస్ బాల్. మాట్లాడలే మాట్లాడి ఇంకా అయిపోయింది. ఇంకా మళ్ళీ క్యాచ్ పెట్టేదాకా మాట్లాడు. అబ్బా, మరొక షాట్ కరీముల్లాబాయ్ ద్వారా. చాలా అద్భుతమైన షాట్. 4 runs. మంచి ఫామ్లో ఉన్న కరీముల్లాబాయ్. గుడ్ బ్యాటింగ్ కరీముల్లాబాయ్. ఆయన వయసుతో సంబంధం లేదు. మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు ఇద్దరు బ్యాట్స్మెన్లు. ఈసారి స్లో బంతిని గట్టి కొట్టే ప్రయత్నం. అది ముందుగా కొట్టేశాడు. బాల్ స్లోగా కీపర్ చేతికి వెళ్ళింది. మరొక షాట్ అండి. అద్భుతమైన షాట్ అని చెప్పుకోవాలి. 2 పరుగులు సునాయాసంగా లభిస్తాయి కానీ యూసుఫ్ ఒక పరుగు చాలని చెప్పి కరీముల్లాబాయ్ని ఆపేశాడు. ఇప్పుడు శామ్ యూసుఫ్ ఏ విధంగా ఉపయోగిస్తాడు శామ్ ఓవర్. ఒక మంచి షాట్ కొట్టే ప్రయత్నంలో అది చేతికి తగిలి డాట్ బాల్. కొత్త బ్యాటింగ్ ఆడాలని ట్రై చేశాడు. అటు ఇటు తిరిగి ఆడే బదులు నేరుగా స్ట్రైట్గా కొడితే 6 వెళ్ళిపోద్ది. ఎందుకు స్ట్రైట్ వెళ్ళిపోద్ది? అడ్డదిడ్డమైన బ్యాటింగ్ కంటే నేరుగా కొట్టడమే బెటర్ అని చెప్పి ఇక్కడ ప్రేక్షకులు కోరుకుంటా ఉన్నారు. అంతే. అద్భుతమైన షాట్ అండి. 4 వెళ్తుందా లేదా చూడాలి. ఇక్కడ ఆబిద్ ఫీల్డర్. 4 runs. గుడ్ బ్యాటింగ్ యూసుఫ్ అండ్ కరీముల్లాబాయ్. మంచి పార్ట్నర్షిప్ నెలకొనిందని చెప్పుకోవాలి కేపీసీసీ టీంకి. వీళ్ళిద్దరు కేవలం 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయారు. తర్వాత కాసేపటికి 10 రన్లకే ఇంకో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు యూసుఫ్ అండ్ కరీముల్లాబాయ్. అద్భుతమైన సింగల్ ఉంది కరీముల్లాబాయ్ ద్వారా. ఒక మంచి సింగల్ యూసుఫ్ నుంచి. ఒక సింగిల్. శామ్ అద్భుతమైన ఫీల్డింగ్ అని చెప్పుకోవాలి. గుడ్ బ్యాకప్ అమర్. రన్అట్ అయ్యే ఛాన్స్ కానీ అది డైరెక్ట్గా తగులుంటే. యూసుఫ్ ఒక గట్టిగా కొట్టే ప్రయత్నం. స్ట్రైట్ కానీ అది డాట్ బాల్. కవర్స్ అయితే వెళ్ళిపోతాయి. కవర్స్ స్ట్రైట్ స్ట్రైటే. మంచి షాట్ యూసుఫ్ నుంచి. గుడ్ షాట్. అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు యూసుఫ్. మంచి బ్యాటింగ్. యూసుఫ్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ ఆడుతున్నా యూసుఫ్. మంచి స్కోర్ అండి. చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు ఇరు బ్యాట్స్మెన్స్.
సునీలనా 50. మరో చక్కటి సింగల్. 15 ఓవర్లకి 119, 4 వికెట్లు. ఒక మంచి సింగల్ ఈసుప్ నుంచి రామజాన్ ఫెయిలర్. ఓ, రెండో రన్కి ఛాన్స్ ఉంది కానీ బ్యాట్స్మెన్ నిరాకరించాడు. ఫీలింగ్లోకి హ్యాపీ, బౌలింగ్లోకి ఖలీల్, బ్యాటింగ్లోకి అబ్బా అదే షాటు అదే బాలు అదే కరీముల్లా బాయ్. కానీ ఈసారి అక్కడ అద్భుతమైన ఫీలింగ్ అని చెప్పుకోవాలి ఆబిద్ నుంచి. తమ్ముడిని వచ్చింది పట్టమని చెప్పొచ్చు కదా. నువ్వే చెప్పు, ఫోన్ చేయమంటా ఆన్ చేస్తా మాట్లాడు. ఈయన తమ్ముడు ఆయన కాదు, వాళ్ళ బంధం వేరే ఉంటుంది. వాళ్ళిద్దరు మొగుడు వెళ్ళాలి. ఓ బాల్ ఈనివా కీపర్ అంటే 4. సునీలనా ఫీలింగ్ రక్తనే అది నువ్వు మాకు చెప్పా ఇటు చూడు పొట్టకలం పడుతుంది నీకు. नहीं लगता नहीं. हाँ नहीं वो ऑफिस सब के లేరు మీరు 13 మేము వాళ్ళ लो వదిలేసిన మళ్ళీ అన్నా సునీల్ అన్నా అన్నా ఆడ ఊరింది కదా వాళ్ళు మామూలు నిలబడచ్చు కదా. చెప్పరా సరే ఆడనా వెళ్తాను బయలుదేరా. వర్క్ ఉందా? చాలా లేట్ స్నానం చేసి పోవాలి, మొన్న పోవాలి. ఇది మీకోసం ఆడినట్టే ఈ గేమ్ ఇది. ఒక మంచి బాల్ ఖలీల్ నుంచి, మంచి యార్కర్. 16 ఓవర్లకి 130 పరుగులు, 4 వికెట్లు కేపీసీసీ టీం. మంచి అద్భుతమైన బ్యాటింగ్తో అలరిస్తున్న కరీముల్లా బాయ్ అండ్ యూసుఫ్. మంచి పార్ట్నర్షిప్ అండి. 58 బాల్కి 90 పార్ట్నర్షిప్ క్రియేట్ చేశారు. మంచి పార్ట్నర్షిప్ అని చెప్పుకోవాలి. ఇద్దరు బ్యాట్స్మెన్ 90 130 16 ఓవర్లు ఇంకా 9 ఓవర్లు ఉన్నాయి. ఒక మంచి బాల్ షరీఫ్ నుంచి, ఒక మంచి షాట్ అని చెప్పుకోవాలి యూసుఫ్ నుంచి. ఒక అద్భుతమైన షాట్ నేరుగా బౌలర్ తలపై నుంచి 6 రన్స్. ఒక మంచి స్ట్రైట్ షాట్, ఒక పరుగు, రెండో పరుగుకి ప్రయత్నం. ఈసారి అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. తగులుంటే అవుటేనండి. కరీముల్లా బాయ్ని కష్టపెట్టిస్తున్న యూసుఫ్ అనవసరంగా ఇలాంటి పనులు చేసి వికెట్ కోల్పోవడం కంటే గమ్ముకైపోవడం మంచిది కదా. ఈసారి యూసుఫ్ బౌల్డ్, వెనుతిరిగాడు. కంగ్రాట్స్ షరీఫ్, మీరు 200 వికెట్లు సాధించారు. ఈ వికెట్ తో షరీఫ్ బాయ్ 200 వికెట్లు సాధించాడండి. కంగ్రాట్స్ షరీఫ్ బాయ్. కెప్టెన్ సునీల్ మారింది చూడు. కెప్టెన్ లో మార్పు. పెద్ద షాట్ కి ప్రయత్నం కానీ నేరుగా ఫెయిలర్ చేతికి ఒక రన్. ఒక మంచి షాట్ కరీముల్లా బాయ్ ద్వారా నేరుగా ఫెయిలర్ చేతికి. 140 పరుగులు, 17 ఓవర్లు, 5 వికెట్లు. అద్భుతమైన బాల్ సునీల్. కరీముల్లా బాయ్ హిట్టింగ్ కి వెళ్ళి బౌల్డ్ అయ్యాడు.
ఒక వికెట్ కోల్పోయింది కేపీసీసీ టీం. వెంటనే వికెట్. ఇద్దరు బ్యాట్స్మెన్లు వెనుతిరిగారు. అద్భుతంగా వికెట్ నిలబెట్టి మంచి పార్ట్నర్షిప్ ఇచ్చిన ఇద్దరు బ్యాట్స్మెన్లు ఒకేసారి వెనుతిరగడం ఇది కేపీసీసీ టీంకి తీరని లోటు అని చెప్పుకోవాలి. ఇంకా 8 ఓవర్లు 9 ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఎన్ని వికెట్లు తీసా 50 కొట్టేస్తున్నావు. వావ్, వాట్ ఏ బౌలింగ్ సునీల్. 2-3 బాల్ చూడు, నీకు అర్థమవుతుంది బాల్ ఎట్ వస్తుంది. ఓ, అద్భుతమైన బౌలింగ్ సునీల్ నుంచి. ఓపిక ధరించింది. 3 బాల్ చక్కగా వేసాడు, తర్వాత నో వేసాడు. నో బాల్ ఫ్రీ హిట్ లభించే అవకాశం. నో బాల్ ఫ్రీ హిట్. కొత్త బ్యాట్స్మెన్ కి ఇది మంచి అవకాశం చెప్పుకోవాలి. గట్టిగా కొట్టాడండి, మంచి షాట్ అని చెప్పుకోవాలి. స్ట్రైట్ బౌలర్ తలపై నుంచి మంచి షాట్. గట్టి కొట్టే ప్రయత్నం గారు. ఈసారి కీపర్ వెనక్కి బాల్. ఒక అద్భుతమైన ఫీలింగ్ అని చెప్పుకోవాలి ఖలీల్ నుంచి. ఈ బాల్ వైడ్. ఇంకొక బాల్ మిగిలే ఉంది. ఎక్కువసేపు వెళ్ళకున్నావు. మరొక వైడ్ బాల్. అద్భుతమైన బౌలింగ్ అండి. మొదటి బాల్ ని బౌల్డ్ చేశాడు, మిగతా బాల్ అన్ని తుస్తు బాల్ వేసాడు. మరో మంచి డాట్ బాల్. అయినా 10 పరుగులు ఇచ్చేసాడండి. ఒక వికెట్ తీసి 10 పరుగులు ఇచ్చాడు సునీల్. 150 పరుగులు పూర్తి చేసుకున్న కేపీసీసీ టీం 6 వికెట్లు కోల్పోయింది. కానీ అద్భుతమైన స్కోర్ అని చెప్పుకోవాలి. వాట్ ఎ షాట్. సునీల్ అన్న నువ్వు ఉండాలనా ఈజీ అయినా. కేవలం 2 పరుగులు. మంచి ఫీల్డింగ్ సైడ్ నుంచి. మంచి షాట్. వెళ్ళిపోయి రావులో నువ్వే కారణం అన్నా. మళ్ళీ 2 ఉంది. కాల్లోకి బంతి, ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే నో మ్యాన్స్ ల్యాండింగ్ బాల్. కానీ 2 పరుగులు లభించాయి బ్యాట్స్మెన్ కి. మరొక స్లో బంతి శ్యామ్ నుంచి. ఈసారి డాట్ బాల్. 19 ఓవర్లకి 157 పరుగులు. ఇంకొక లాస్ట్ 6 ఓవర్లు మిగిలి ఉన్నాయి. కేపీసీసీ టీంకి ఇంకా ఎంత స్కోర్ చేస్తారో చూడాలి. యార్కరేసే ప్రయత్నంలో కానీ అది రన్నింగ్. 2 పరుగులు. అద్భుతమైన బ్యాట్స్మెన్స్. అద్భుతమైన బాల్. వైడ్ బాల్ ఆబిద్ నుంచి. షాట్ కి ప్రయత్నం. వికెట్ కోల్పోయింది కేపీసీసీ టీం. మరో వికెట్ కోల్పోయిన కేపీసీసీ టీం. మొత్తానికి 7 వికెట్లు కోల్పోయింది. 160 పరుగులు సాధించారు. రన్అట్ అయ్యే ఛాన్స్ ని మిస్ చేసిన రహమత్ జాన్.
షాట్కి ప్రయత్నం ఈసారి సునీలన్న వందేనా ఒక పరుగు బ్యాట్స్మెన్ ఖాతాలోకి. చివరి బంతి ఈ ఓవర్కి. ఓ షాట్కి ప్రయత్నం, వికెట్ కోల్పోయిన కేపీసీసీ టీం 8 వికెట్లు కోల్పోయింది. ఇంకా 5 ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఇంకా ఎన్ని పరుగులు సాధిస్తారో చూడాలి. వాహ్, గుడ్ బౌలింగ్ శామ్. అద్భుతమైన వికెట్, బ్యాక్ టు బ్యాక్ వికెట్ ఇస్తున్న హ్యాపీ క్రికెట్ టీం ఎక్కడికో వెళ్లాల్సిన స్కోర్ని వికెట్లు తీసి మధ్యలోనే కట్టడి చేస్తున్నారు. కేపీసీసీ టీంకి ఇది కోలుకోలేని దెబ్బని చెప్పుకోవాలి. ప్రతి ఓవర్లో 1 వికెట్ 2 వికెట్లు కోల్పోతున్న కేపీసీసీ టీం ఈసారి లక్ష్యం గట్టిగా కొట్టే ప్రయత్నంలో అది సైడ్ ఆమ్గా తగిలింది. అది ఫోర్ అవుతుందా అది మధ్యలోనే ఆగిపోయింది. బాల్ కోసం ఖలీల్, మొత్తానికి ఖలీల్ బాల్ని అందించాడు కీపర్కి. కానీ బ్యాట్స్మెన్ 3 పరుగులు చాలా అద్భుతంగా రన్నింగ్ చేశారని చెప్పుకోవాలి. మరో డాట్ బాల్. ఫుల్ టాస్ బాల్. మంచి షాట్స్. అది 2 పరుగులు. మంచి షాట్ అని చెప్పుకోవాలి. అద్భుతమైన షాట్ అండి. ధర్మతేజ మంచి బ్యాటింగ్, అద్భుతమైన షాట్. దాసులన్న వేస్తురా ఓవర్ 21 ఓవర్లకి 173 పరుగులు. చివరి 4 ఓవర్లు. వాట్ ఏ షాట్ అని చెప్పుకోవాలి. వైడ్ బాల్. ధర్మతేజ బ్యాటింగ్. మంచి హార్డ్ హిట్టర్. మరొక షాట్కి ప్రయత్నం, ఈసారి డాట్ బాల్. పరుగు సునాయాసంగా తీసుకున్న బ్యాట్స్మెన్స్. మళ్ళీ టూ ఉంది అద్భుతమైన బ్యాటింగ్. కానీ సరే మంచి ఫీల్డింగ్. గట్టి కొట్టే ప్రయత్నం, నేరుగా గాల్లోకి బంతి. ఈసారి బౌలరే చాలా సునాయాసంగా బాల్ పట్టుకొని వికెట్ తీశాడు. బౌలింగ్ 178, 9 వికెట్లు. 10వ వికెట్ కోల్పోయిన కేపీసీసీ టీం 178 పరుగులకి. ఓవర్ 10 వికెట్లు. 178.
ఘాట్స్ లేవురా ఘాట్స్ లేవు. మరొక డాట్ బాల్ శామ్. వెయిట్ చేశారండి, మీ బ్యాట్ స్వింగ్ ఫాస్ట్గా ఉంది చూడండి, మీ బ్యాట్ స్వింగ్ ఫాస్ట్గా ఉంది చూడండి. మరొక డాట్ బాల్ శామ్ ఈ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు అండి. 3 బాళ్ళల్లో 1 పరుగు కూడా ఇవ్వలేదు ఇంతవరకు. మంచి డెత్ ఓవర్స్. ఈసారి రాజు నువ్వే కూడా రాజు. బ్యాట్కి బాల్ తగిలింది, సునాయాసంగా ఒక సింగిల్ని సాధించి చూడు స్లో బాల్ కూడా రాజుకి ఇచ్చారు. రాజు ఏ విధంగా ఆడతాడో ఈ ఓవర్లో చూడాలి. మొదటి బంతి ఎలా ఎదుర్కొంటాడో శామ్ని. చాలా అద్భుతంగా బ్యాటింగ్ ఆడాడు. 4 runs. అద్భుతమైన బ్యాట్ రాజు ద్వారా. ఇలాంటి స్లో బాల్స్ నా కెరీర్ లో చాలా చూశానని అంటున్నాడు రాజు. మరో డాట్ బాల్. ఈ ఓవర్లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు శామ్. అద్భుతమైన బౌలింగ్. షాట్ ధర్మతేజ. అద్భుతమైన 4 runs. చాలా అద్భుతంగా బ్యాటింగ్ ఆడాడండి ధర్మతేజ. కేవలం ఫ్లిక్ ఆడాడండి. అద్భుతమైన టైమింగ్, అది ప్యూర్ టైమింగ్ ధర్మతేజ గారి నుంచి. 189 ఆడాడు బాల్ 9. ధర్మతేజ మరొక షాట్ నేరుగా. ఈసారి గూట్లో బంతి. రాజు వెయిట్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది, గాలి విపరీతంగా ఉంది. చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న కేపీసీసీ టీమ్. మరణమే మా ఇద్దరు. అది రాజు నేరుగా ఫీల్డర్ తలపై నుంచి బౌండరీ. మొత్తానికి కేపీసీసీ టీం 200 పరుగులకు చేరువలో దగ్గరలో ఉంది. వెయిట్ చేయాలరా, ముందు చూపేస్తున్నావు. వాట్ ఎ షాట్. మ్యాన్స్ ల్యాండింగ్. క్యాచ్ ని జారవిచ్చిన శామ్. 24 ఓవర్లు ముగిసేసరికి 197 పరుగులు, 10 వికెట్లు కేపీసీసీ టీం. 197. ప్రయత్నం రెండో పరుగు చెప్పుకోవాలి. అద్భుతమైన రన్నింగ్ అండి. గుడ్ రన్నింగ్. మొత్తానికి స్కోర్ ని 199 పరుగులకి చేర్చారు కేపీసీసీ టీం. మంచి పార్ట్నర్షిప్ ఇచ్చిన కరీముల్లాబాయ్ యూసుఫ్. అద్భుతమైన బ్యాటింగ్. నేరుగా ఆబిద్ చేతికి. ఈసారి ఎటువంటి తప్పు జరగలేదు. నేరుగా క్యాచ్ అని చెప్పుకోవాలి. అద్భుతంగా పట్టాడు ఆబిద్ బౌలర్, ఆబిద్ క్యాచర్. యంగ్ ప్లేయర్ అంజు. ఇతను లెఫ్ట్ హ్యాండ్ బౌలర్, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఒక యువ క్రికెటర్, బాగానే ఆడతాడు, మంచి క్రికెటర్. ఏ విధంగా ఎదుర్కొంటాడు ఆబిద్ ని ఈ చివరి వంతుల్లో, ఎంత స్కోర్ పెడతారో కేపీసీసీ టీం. అంజు అద్భుతమైన బ్యాటింగ్ ఆడాడు. 1 పరుగు లభించింది. 200 రన్లు పూర్తి చేసుకున్న కేపీసీసీ టీం
మొత్తానికి 200 చేరువయ్యారు. స్కోర్ రావట్లేదా? వైట్ ప్లస్ 4 రన్స్. ఇలాంటి మూమెంట్లో ఇలాంటి రన్లు చాలా ముఖ్యం కేపీసీసీ టీంకి. ఎందుకంటే ఇది చివరి ఓవర్ కాబట్టి. ధర్మతేజ గట్టిగా కొట్టే ప్రయత్నం, కానీ అది 2 పరుగులు తీసుకున్నారండి. చిన్న ఫీలర్ల నుంచి చిన్నగా 2 పరుగులు సాధించుకుంటూ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంకా 2 బాళ్ళు మిగులున్నాయి. చివరి 2 బంతులు, ఆఖరి ఓవర్. మరో వైట్ బాల్ ఆఫీస్ నుంచి. ఇది మంచి స్కోర్ అనే చెప్పుకోవాలి కేపీసీసీ టీం. ఈ ఓవర్లో మంచి స్కోరే సాధించారు. ఇది బాగా కలిసి వచ్చింది ఈ ఓవర్ కేపీసీసీ టీంకి. ఈసారి గట్టిగా కొట్టాడండి, పెద్ద దెబ్బ. ధర్మ నుంచి ధర్మ లేకుండా కొట్టాడు. ధర్మతేజ గుడ్ షాట్, ఒక అద్భుతమైన షాట్ అని చెప్పుకోవాలి. చివరి ఓవర్లో ఇంకొక చివరి బంతి మిగులుంది. చివరి బంతి మరొక షాట్ అని చెప్పుకోవాలి ధర్మతేజ నుంచి. చాలా అద్భుతమైన షాట్ అండి. చివరి 2 బంతుల్లో 2 సిక్సర్లుగా తరలించి మంచి టార్గెట్ని పెట్టిన ధర్మతేజ. మొత్తానికి ఇన్నింగ్స్ పూర్తయింది. ధర్మతేజ అద్భుతమైన బ్యాటింగ్, ఇన్నింగ్స్ ముగిసింది. కేపీసీసీ టీం మంచి స్కోరే పెట్టారండి. 220 పరుగులు సాధించారు మొదటి ఇన్నింగ్స్లో. సెకండ్ ఇన్నింగ్స్ ఏ విధంగా చేస్తారు హ్యాపీ క్రికెట్ టీం చూడాలి మరి. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుందండి. కేపీసీసీ వాళ్ళు 220 కొట్టారు 25 ఓవర్లకి. హ్యాపీ క్రికెట్ టీం 221 కొట్టాలండి. ఓపెనర్స్ రంజాన్ బాయ్ అండ్ ఆబిద్ బ్రో. బౌలింగ్లోకి రాజు. నా స్కోర్ ఎవరు వేస్తున్నారు? బాల్ డాట్ బాల్. క్యాచ్కి అవకాశం, అద్భుతమైన క్యాచ్. రాజు 2వ బాలే వికెట్ తీశారండి. బ్యాడ్ లక్ రంజాన్ బాయ్. రాజు మంచిగా బౌలింగ్ చేస్తున్నారండి. 2వ బాలే వికెట్ తీసుకున్నారు. ధర్మతేజ ఫీల్డింగ్లో చాలా యాక్టివ్గా ఉంటాడు. సింగిల్కి అవకాశం. ఫోర్ రన్స్. కీపర్ తల మీదుగా 4 రన్స్. ఓవర్లో చివరి బంతి టాస్ బాల్ అండి. సింగిల్ మాత్రమే, ఫంబుల్. ఓవర్ కంప్లీటెడ్. ఫస్ట్ ఓవర్ ముగిసే సమయానికి 5 రన్స్ అండి. 1 వికెట్ కోల్పోయారు. బౌలింగ్లోకి కర్ముల్లా గారు. టెక్నిక్ బౌలర్ అండి. స్లో బాల్స్తోనే వికెట్స్ తీస్తుంటారు.
మంచి షాట్ అండి, క్యాచ్కి అవకాశం. నో, ఇట్స్ 4. స్లిప్ ప్రయత్నం లేదా, డాట్ బాల్. మంచి బాల్ అండి. అగైన్ డాట్ బాల్. ఓవర్లో లాస్ట్ బాల్ అండి. క్యాచ్కి అవకాశం ఉంది. గ్రేట్ క్యాచ్ అండి, రిజర్వ్ నుంచి గ్రేట్ క్యాచ్ అండి. మంచి క్యాచ్ తీసుకున్నారండి యశోక్. 2 ఓవర్లు ముగిసే సమయానికి 9 పరుగులు, 2 వికెట్లు. హ్యాపీ క్రికెట్ టీం పవర్ ప్లేలోనే 2 వికెట్లు కోల్పోయిందండి. చూడాలి కంబ్యాక్ ఇస్తారా. రెండు ఓవర్ల తర్వాత ఫస్ట్ బాల్ ఫేస్ చేస్తున్నాడు ఆబిద్. బౌలింగ్లోకి రాజు. మంచి బాల్, వైడ్ యార్కర్. ఇట్స్ డాట్ బాల్. అద్భుతమైన బంతులు వేస్తున్నారండి రాజు ఈరోజు. బాల్ రీచ్ చేయలేదండి, కంప్లీట్గా మిస్ అయిపోయారు. సింపుల్గా ఫ్రంట్లో క్యాచ్ ఇచ్చారండి. 3వ ఓవర్లోనే 3వ వికెట్ కోల్పోయిన హ్యాపీ క్రికెట్ టీం. బ్యాటింగ్లోకి అమర్ గారు. ఈజ్ ఎ సాలిడ్ డిఫెండర్. డాట్ బాల్. థర్డ్ ఓవర్ లాస్ట్ బాల్ అండి. మంచి బౌలింగ్ వేస్తున్నారండి రాజు. డాట్ బాల్. రాజు 2 ఓవర్లు బౌలింగ్ చేశారండి. మేడ్ ఇన్ ఓవర్ 5 runs 2 wickets. హ్యాపీ క్రికెట్ టీం 3 ఓవర్లకి 9 పరుగులు చేశారు, 3 వికెట్లు కోల్పోయారు. 4th ఓవర్ వేయడానికి కర్ముల్లా గారు వచ్చారు. స్ట్రైకింగ్లోకి లోకేష్. ఫేసింగ్ టు కర్ముల్లా బై ఫస్ట్ బాల్. షాట్ అని మిస్ ఫీల్డ్. ఇట్స్ ఎ 4. ఫస్ట్ బాలే 4 అండి. సెకండ్ బాల్ షాట్ అనేది సేమ్. అగైన్ బాల్ బౌన్స్ అవడం వల్ల ఇది కూడా 4 అండి. 2 బాల్ 2 4లు అండి కర్ముల్లా బై. 2 బాల్ 2 4లు అండి. 3వ బాల్ షాట్కి ప్రయత్నం, మిస్ అయ్యారండి. డాట్ బాల్. సింగిల్ మాత్రమే. లాస్ట్ 2 balls స్ట్రైకింగ్లోకి అమర్.
కట్ షాట్ అండి. మంచి ఫీల్డింగ్ చేస్తున్నారండి ధర్మతేజ్. ఒక పరుగు మాత్రమే. ఓవర్లో లాస్ట్ బాల్. టాస్ బాల్ అండి. గ్యాప్ షాట్ 4. మంచి షాట్ అండి. ఓవర్ కంప్లీటెడ్. 4 overs 24 runs 3 wickets. బౌలింగ్లోకి రాజు. 5వ ఓవర్ వైడ్ అండి. సెకండ్ బాల్, సారీ ఫస్ట్ బాల్. థర్డ్ బాల్. షాట్ అండి. ఫీల్డర్ ఉన్నారు, క్యాచ్కి అవకాశం. అద్భుతంగా క్యాచ్ తీసుకున్నారండి. అమరన్న అవుట్ అయ్యారు. కూల్గా తీసుకోండి. ఏ పని తగులుంటే వచ్చేసేవాడు అన్న పక్కకి. బాల్నా ముందుకుంటు లేకపోతే ముందుకుంటు వెనక్కుంటా. కెమెరాలో చూడొచ్చు.
స్కోరు 6 ఓవర్లకి 27 రన్లు 5 వికెట్లు. క్రీజ్లో సునీల్ అండ్ డిఎల్ఎన్ వర్మ ఆడుతున్నారు. పవర్ ప్లేలోపే 5 వికెట్లు కోల్పోయినందున ఒక భాగస్వామ్యం నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజు ఈరోజు చక్కగా బౌలింగ్ చేసి 3 ఓవర్లలో 3 వికెట్లు తీసుకొని కేవలం 10 పరుగులు ఒక మీడియం ఓవర్ వేసాడు. ఏడు ఓవర్లు ముగిసేసరికి 35 ఫర్ 5. సుభాన్ బాయ్ ఇంటూ ద బౌలింగ్. సుభాన్ భాయ్ చూడు, పాయింట్ లేదు. తేజ ఇంకా వచ్చే తేజ, వికెట్ లేరుగా. సింగిల్ 4. One more boundary. ధర్మన్నా నువ్వు వచ్చే నిదానంగా లోపల పేర్లో చేంజ్ ఓకే
ఫీల్డింగ్ లేదు. ఆడే చూడు. రవియన్నా కానీ ఏనా ఫోన్ వస్తే మాట్లాడా మంచిగుంది, స్కోర్ మంచిగుంది. వరుసగా 2 వైడ్లు. ఫీల్డర్ మిస్ఫీల్డ్ కారణంగా సులభంగా 2 పరుగులు తీసిన సునీల్. Another easy pickings for Sunil. He is fully making use of the new bowler. Beautiful delivery after 4 loose deliveries. బ్రో కూలర్ తీసుకోండి. వాలే బ్రో ఏంటి వాలే వరన్ బానన్ వేపో వన్ బై మోడల్ ఇది మ్యాచ్ వదలబాకండి. కేర్లెస్ గా వదిలేమంటే అయిపోద్ది. బయట కాడేదా స్లిప్ ఆడేదా భయం వికెట్ పడితే ఆల్ అవుట్. లేదు మిడ్ వికెట్ ఎవరు లేరు రావాలా. ఏ ఉంది వెళ్ళా తేజ నువ్వు ముందుకు వచ్చే తేజ అన్నా సుభాన్ నేను పంపించేస్తున్నా వెనక్కి వద్దా ముందుకే ఉండు లోపల ఎక్కడ ఆడు అక్కడ ఆడు అంతే ఆడే ఉంటాను ఆ లోపల ఆడాడు నువ్వు వెనకెళ్ళి తేజ నువ్వు వెనకెళ్ళి తేజ Excellent ball. బాల్ వేస్తే బ్యాకప్ లేదు కనబడలేదు బాల్ నెక్స్ట్ బాల్ వేస్తుంది అవుట్
వెళ్ళండి ఆయనక పోతున్నాడు ఏం కాదు క్యాచ్ 10 overs 64 for 5. At this stage KPCC is 69 for 3. From here onwards KPCC has made the difference in their run rate. Let's see whether Happy Cricket team can catch that run rate or not. bowling అబ్బాయికి ఇచ్చి బ్యాట్ పట్టు వస్తారా శబాష్ Bowling change worked out for KPCC. They made a trick with the help of slow bowler. Key batsman Dylan Verma has got out for 16 of 19 with 2 boundaries. KPCC is in deep trouble. Now the new batsman Navin will be into the crease. They got an important breakthrough here. కానీ Last ball of the over. షాట్ నా రంజు బౌలింగ్ Got 2 runs from the first ball for Navin. 11 overs complete. Score 67 for 6. Start next over. Next over Anju. వెనకే ఉండు కూర్చుంటావా అవే రే Anju is into the bowling attack. He is an young bowler and aspirational one. Can't take him that easy. Okay. Loose delivery, but taken single into the deep square. Another dot ball. Latu.
స్ట్రైక్లో సునీల్. Slow medium pace bowler Dharmateja into the bowling. White ball. 12 overs 76 for 6. Sunil and Naveen trying to steady the ship. Oh. Dot ball. It's a 6. Well connected. Good shot from Naveen. ఒకటే కదా, ఫస్ట్ బాల్ వైడ్, సెకండ్ బాల్ డాటు, అంతే. 2 బాల్లే అయింది. Two runs taken comfortably in the second slip. Nice delivery. This time it's a dot. Another 2 in this over. Over. Dot ball to end the over. Thirteen overs gone. 85 for 6. Single to the long off. Good fielding from the senior player Sugan Bhai. Easily cut down a single. Loose ball from the bowler. Easy boundary for the batsman. It's a 4.
గుడ్ లైన్ దిస్ టైం. డాట్ బాల్. Another dot. One ball remaining in this over. Got a bit this time, but not able to utilize that. Over. Dharmateja continuing his spell. Sensitive batting from Sunil, not taking any risks. Single to the long off. Wide delivery. In the slot, big hit. It's a 6. Very well connected from Naveen. Another dot ball. Last ball to go. Cracking shot from Naveen, but good stop from the fielder as well. Easy 2 for the batsman. Over completed. 15 overs complete. 100 for 6. Century up for a happy cricket team, but no happiness in the team. 15 overs. Wicket 6. 15 ఓవర్లకు 100, 6 వికెట్లు. కానీ ఓవర్ 12 ఉంది కానీ ఓవర్ 12 ఉంది కానీ డాట్ పడితే మంచిదే, రికార్డ్ పెరగాల. Yusuf into the attack. Required run rate is 12 runs per over. Hectic task for the batsman. Up in the air, but safely landed. Comfortable 2 for Sunil. లేదు
batsman going for the big shot, but Yusuf didn't give in that elevation or loose delivery. Dot ball. Three dots in a row. Good start from Yusuf. Just 2 runs of 4 deliveries. When required run rate is 12 runs. It's a boundary due to the misfield from Ravi. Last ball. Consecutive boundaries for the Happy Cricket team. Or 16 overs complete, 110 for 6. Asad into the bowling. Full toss, but straight to the mid wicket fielder. It will be a single. There is a chance for the catch for the long on fielder, but due to the misjudge, Sunil got a boundary. Nope. No plus boundary. Happy Cricket team needs this kind of free deliveries. Prasad got the wicket of Sunil. So it's a free wicket, it's a free hit delivery. So Sunil is safe. బోల్డ్ మూమెంట్ లోనే ఉన్నా తెలీదా ఓ కర్మలనా నువ్వు పోయి తినేసి వస్తే ఎవరెవరు బాధారనా Going for the big shot, but it's a dot ball. Keeping. Hey.
Last ball. Appeal for stump out. ఇంకా కామెంట్లో మార్పు. బౌలింగ్లోకి యూసఫ్, స్ట్రైక్లో సునీల్. 48 బాల్లో 97 పరుగులు కొట్టాలి. చూద్దాం హ్యాపీ క్రికెట్ చేస్తుందో లేదో. అమ్మా కరమల్లాన్న చేతికి బాల్. శాంబ్రో కరమల్లాన్న చేతికి బాల్. సునీల్ ఇప్పుడే అవుట్ అయ్యారు. మొదటి బాలే. వికెట్. మరో వికెట్ కోల్పోయిన హ్యాపీ క్రికెట్. బ్యాటింగ్లోకి శ్యామ్. శ్యామ్ ముందు పెద్ద టార్గెటే ఉంది. చూద్దాం. మంచి షాట్. రివర్స్ అయిపోద్ది. 4 అండి, ఖచ్చితంగా 4. శ్యామ్ రాగానే డ్యూటీలోకి ఎక్కేశాడు. ప్రతి బాల్కి 2 పరుగులు కావాలి హ్యాపీ క్రికెట్కి విజయం సాధించాలంటే. చివరి 2 వికెట్లే మిగిలి ఉన్నాయి. హ్యాపీ లేడు, ఆయన పూజా కార్యక్రమాల్లో ముందుగా వెళ్ళిపోయాడు. బ్యాటింగ్ ఆడకుండా. వైడ్ బాల్ లేదు. ఈ ఓవర్లో ఒక స్టాండింగ్ వికెట్ని తీసుకున్నాడు యూసఫ్. మరొక మంచి స్వీప్ షాట్కి ప్రయత్నం. కేవలం 1 పరుగు మాత్రమే. స్ట్రైక్లో నవీన్. 3 బాళ్ళలో 6 పరుగులు వచ్చాయి. ప్రతి బాల్కి 2 పరుగులు అనేది ఖచ్చితంగా కావాలి ఏపీ క్రికెట్ గెలవాలంటే. ఇది నెక్స్ట్ లెవెల్ షాట్. ఇట్స్ ఎ 6. హ్యూజ్ షాట్, చాలా పెద్ద షాట్. అవుట్ ఆఫ్ ద పార్క్. నవీన్ బ్యాట్ నుండి బాల్లో మార్పు. ఇన్సైడ్ ఎడ్జ్. ఒక పరుగు. ఓవర్ త్రో వల్ల 2వ పరుగు. స్టార్ట్ చేశాడు కర్మల్ అన్న మొదలెట్టాడు. మరొక వికెట్. పాస్ నీళ్ళు త్వరగా పాస్ చేయలే. ఏమో ఏదైనా జరిగినా వాడికి లెక్కలే మమ్మల్ని మార్చుకోమంటే లే తేజ కుదిలే 4 వెళ్తాడు. అయిపోయిందిలే. 4 పోదు రావాలి.
ఇంకో దెబ్బ బ్యాట్కి వెళ్ళు 4 వెళ్ళిపోయిందిలే రవి చిన్నగా రవి 4లే రవి 4లే 4 బాల్ నాపేస్తారా కొత్తగా వచ్చు అదే గ్యాప్లే కాసేపు ఇక్కడ నిలబడితే వాళ్ళ కోసం వెయిట్ చేసింది ఊరే నాయనా అది బ్యాట గ్యాప్ రా ఉందిరా తీసుకో త్రో చేస్తారా టైం పడుతుంది బా నా స్లిప్లో 2 4 ఆపాడు 8 రన్లు మాకు 6 రన్లు లాస్ లాస్ట్ వికెట్ కాకపోతే కలీలు 50 కొడతారు మీకు ఇప్పుడు అవును ఇప్పుడు 50 కొడతారు కదా కలీలు ఎవర్లే మనకి ఇంకో వికెట్ కూడా కావాలి 13 మంది యాక్చువల్గా అయితే ఎవరు వచ్చారు రాజుకి అయిపోయింది లాస్ట్ ఓవర్ అదిగో అట్లంట 4 ఈజీ 4 రవి వెళ్ళు రా కలేల్ ఉల్టా సోనాబు ఏదబ్బా 4 యశ్వంతకు బాగా చేస్తున్నాడు ఫీల్డింగ్ మధ్య ఖచ్చితంగా 2 టీ-షర్ట్లు గుద్దిస్తా తేజకి రావాలి వీరు రాజు తీసుకోండి అదిగో ఉల్టాసు మిస్ చేస్తానరా ఇంకొంచెం ఆడితే 4లో పోతా ఫైనల్కి కరెక్ట్గా ఫెయిల్ కదా ప్లే చేయలేదు కదా వేయలేడు వాడు వేయలేడు వేయలే ఖచ్చితంగా 6 రా ఫస్ట్ బాల్ ఇంత కలిపెట్టిన తర్వాత కూడా అదిగో కలిపెడతారా ఫీల్డర్లు మగ బాల్ వేస్తే మగాడు పిలవండి అదిగో ఆడి బాల్ పట్టవాలి ఆయన బాల్ పట్టని మ్యాచ్ బాల్ బ్యాట్ తెచ్చినాడు మ్యాచ్ బాల్ బ్యాట్తో 6 మ్యాచ్ బాల్ కల్ మిస్ అయిపోయింది కల్ ఉంది ఓవర్ ఆడేసిరా బయటికి అదిగా అమరు బ్రో భయం నిజం చేయండి దెబ్బ ఇప్పుడు అది కూడా దెబ్బ ఒరే తేజ బ్యాటింగ్ 4లే
కానీ 15-30. అదిగా 6. అదిగో ఎవరు లేరు. వచ్చే రన్నింగ్ పోండి. ఖలీల్ రన్నింగ్. అబిడ్ అదిగో 6. అదిగో 6 అది 6లే 6 ఏసి ఇవ్వాలి. ఓర్